గాంధీ భవన్ నుంచి పలువురికి పిలుపు వచ్చింది. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు ఇస్తామని ఇటీవల మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీ భవన్ కు ఆశావాహులు క్యూ కడుతున్నారు. గాంధీ భవన్ నుంచి పలువురికి పిలుపు వచ్చింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని ఇటీవల మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీ భవన్ కు ఆశావాహులు క్యూ కడుతున్నారు. ఇక గాంధీ భవన్ నుంచి ఎవరెవరికి పిలుపు వచ్చింది, ఈ భేటీ యొక్క ప్రాధాన్యత సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. శ్రీనివాస్, గాంధీ భవన్ లో ఈరోజు కొంతమందికి పిలుపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. నిన్న రాత్రి గాంధీ భవన్ సిబ్బంది కొంతమందికి కాల్ చేసి వాళ్ళు ఈరోజు గాంధీ భవన్కు రావాల్సిందిగా వాళ్ళకు ఒక ప్రత్యేక సమావేశం ఉన్నట్టుగా గాంధీ భవన్ సిబ్బంది తెలిపినట్టు తెలుస్తూ ఉంది. ఇక కాసేపట్లోనే దానికి సంబంధించినటువంటి మీటింగ్ మొదలు కానుంది. ఒక 30 మందికి గాంధీ భవన్ నుంచి కాల్స్ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది డీసీసీ అధ్యక్షులు వచ్చారు, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళతో పాటు కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇటీవల మీనాక్షి నటరాజన్ ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. కాంగ్రెస్ పార్టీలో కనీసం 10 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళకే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ సమావేశం అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపట్లోనే ఏఐసిసి సెక్రటరీలు ఇద్దరు వీళ్ళతో సమావేశం కానున్నారు. విష్ణునాథ్ కాసేపట్లోనే గాంధీ భవన్కు రానున్నారు. వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ హోదాల్లో పనిచేశారు, గతంలో ఏదైనా పదవులు అనుభవించారా, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని దాని తర్వాత ఒక లిస్టు ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఈ నెల అంటే మార్చి నెల చివరి వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ త్వరలోనే పదవులను భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాథమిక అంశాలు తెలుసుకోవడానికి సమావేశం పెట్టినట్టు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథ్ రానున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత సమావేశం మొదలుగానుంది. ఇప్పటికే ఆ సమావేశానికి ఎవరెవరికైతే ఆహ్వానం అందిందో వాళ్ళందరూ వచ్చారు. అందులో కొంతమంది డీసీసీ అధ్యక్షులు ఉన్నారు, దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కొంతమంది అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులకు కూడా గాంధీ భవన్ వైపు క్యూ కడుతున్నట్టు చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి సిద్ధార్థ్? నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలు పార్లమెంటు సమీక్షా సమావేశాలు గాంధీ భవన్లో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాలకు మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. దాంతోపాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగాయి. ఆయా పార్లమెంటు సెగ్మెంట్లోని మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది ఆశావాహులు మీనాక్షి నటరాజన్కి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వినతి పత్రాలు ఇచ్చారు. తమ అభ్యర్థిత్వాన్ని కన్సిడరేషన్ చేయమని వాళ్ళు కోరారు. దాంట్లో కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు. జర్పాటి జైపాల్, పార్టీ స్పోక్స్ పర్సన్ మహేష్ కొనగాల, అదేవిధంగా ఇరవత్రి అనిలు, దాంతోపాటు మరికొంతమంది మీనాక్షి నటరాజన్కు కొంతమంది, అదేవిధంగా పిసిసి చీఫ్కు కొంతమంది వినతి పత్రాలు ఇచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వాళ్ళకు పలు కారణాల వల్ల టికెట్ను నిరాకరిస్తున్నాం, రానున్నటువంటి ఎమ్మెల్సీ స్థానంలో తమకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది ఆశావాళ్ళు వచ్చారు. ఇంకా మరికొంతమంది ఆశావాళ్ళు తమకు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు ఢిల్లీకి కూడా వెళ్లారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను కానీ, అక్కడ ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలను కానీ కలిసి తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిందిగా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.